హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ ప్రపంచంలో మంచి చెడులు ఎవ్వరికీ అవసరం లేదు. నువ్వు గెలిచావంటే నువ్వు చెప్పినదే వేదం. గెలిచిన వాళ్ళే కాదు, ఓడిపోయి మళ్ళీ మళ్ళీ గెలవటానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా విజేతలే. నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు అనే విషయాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే దానివల్ల నీకు వచ్చే ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చేసే ప్రయత్నాన్ని అభినందించే వాళ్ళకన్నా నిన్ను ఇబ్బందుల పాలు చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ సమాజంలో. కాబట్టి నువ్వు చేసే ఆ పని యొక్క విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకు. నువ్వు అనుకున్న నీ గమ్యాన్ని చేరే వరకు, నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు రీచ్ అయ్యే వరకు కూడా నీ యొక్క గెలుపు గురించి కానీ, నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని గురించి కానీ నీ పక్కనున్న వాళ్ళకి కూడా తెలియచెప్పకు. నిన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించే వాళ్ళకన్నా నిన్ను నిరంతరము ఏదో ఒక విషయాలు చెప్పి నిరుత్సాహపరుస్తూ నిన్ను ఇబ్బందుల్లోకి తోసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. లేదా నిన్ను ఆ పని నుంచి మధ్యలోనే విరమించుకునేలా చేసేవాళ్ళు కూడా నీ చుట్టూ ఉంటారు. సో మనం ఏదైనా ఒక పనిని పూనుకున్నప్పుడు, ఏదైనా ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని నిర్ణయించుకున్నప్పుడు మనం చేసే ప్రయత్నాన్ని కానీ, ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునే సమయంలో కానీ ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా మనల్ని కించపరిచినా, ఎన్ని రకాలుగా మనల్ని అవమానించినా కూడా మనం ఎప్పుడు కూడా డిస్ట్రాక్ట్ కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఆ ప్రయత్నాన్ని, మనం పెట్టుకున్న గోల్ని కూడా ఎదట వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళ చేత మనల్ని ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. మనల్ని మనం నమ్ముకొని పరిపూర్ణంగా 100% కూడా కష్టాన్ని పెట్టి మనం చేసే లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగితే, నీతిగా నిజాయితీగా సాగితే మనమైతే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాము. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం పెట్టేసుకొని గోల్స్, దాని గురించి అందరికీ ప్రచారం చేసేసుకొని మనం మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోయి అందరితోని నవ్వుల పాలు అవ్వడం అనిపించుకునే కన్నా, ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా మనం అనుకున్న దాన్ని, ప్రయత్నాన్ని కూడా బయటకు తెలియకుండా సైలెంట్గా మనం అనుకున్న దాన్ని, ప్రయత్నాన్ని కూడా బయటకు తెలియకుండా సైలెంట్గా చేసుకుని పోయి మన గెలుపును చూపించి ఎదటి వారి నోట మాట రాకుండా చేయటం చాలా మంచి పని. ఎందుకంటే మనం ప్రయత్నించినప్పుడు కొంతమంది మనల్ని అభినందించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిరుత్సాహం పరిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆటంకాలు కలగకుండా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటంకాలను కల్పించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు ఎలాంటి వాళ్ళో మన చుట్టూ ఉండేవాళ్ళు మనకైతే తెలీదు. సో ఎప్పుడు కూడా మనం తీసుకున్న బాధ్యతకి మనమే బాధ్యత వహించాలి. మనమే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, గెలిచినా, ఓడినా కూడా దాని యొక్క పూర్తి బాధ్యత వహించాల్సింది మనమే. సో గెలుపు వచ్చినప్పుడు ఆనందపడాల్సింది మనమే, ఓటమి వచ్చినప్పుడు బాధపడాల్సింది మనమే. సో ఎప్పుడైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు మనం చేసే ప్రయత్నాన్ని 10 మందికి చెప్పే కన్నా, ప్రయత్నించాక గెలుపును అనేది మనం రీచ్ అవుతామే, అప్పుడు 10 మందితో చెప్పుకొని ఉండడం బెటర్ అనమాట. సో అలా ఉండటం వల్ల మనకు కొన్ని ఆటంకాలు రాకుండా అయితే మనం అడ్డుకోగలము. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.